Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Circle, Ashok Nagar X Road, Hyderabad, and 18 years of teaching experience in civil services and group. సో శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ ఆ శివుని యొక్క ఆశీస్సులు ఆయన యొక్క రక్షణ ఉండాలని కోరుకుంటూ, మీరు కానీ గ్రూప్ 1 కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదా గ్రూప్ 1 సాధించాలి ఈ సంవత్సరంలో అనుకునేవాళ్ళు, రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రాలోను తెలంగాణలోను సాధించాలనుకునేవాళ్ళు కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మీరు ఆ గ్రూప్ 1ని మీరు రపరపరపలాడించవచ్చు. రపరపలాడించడం అంటే దాన్ని మీరు ఖచ్చితంగా సాధించి తీరవచ్చు అన్నమాట. సో ఎలా దీన్ని రపరపరపలాడించాలి అంటే, ఫస్ట్ ఏంటంటే గ్రూప్ 1 మీరు సాధించాలంటే ఫస్ట్ నోటిఫికేషన్తో మీకు సంబంధం లేదు. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, నోటిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుందా, దీంట్లో లీగల్ డిస్ప్యూట్స్ ఉండవా, ఇలాంటివన్నీ పక్కన పెట్టేయాలి. రెండవది ఏంటంటే, గ్రూప్ 1 వచ్చినా చదువుదాంలే, నోటిఫికేషన్ రానివ్వండి, ప్రిలిమ్స్ పాస్ అవనివ్వండి, అప్పుడు చదువుతాను, అది కూడా మీకు పక్కన పెట్టేయాలి. అది కూడా వర్కౌట్ అవ్వదు ఇక్కడ. మూడవది ఏంటంటే, నేను చదువుతాం, నాకు బేసిక్గా కొంత టాలెంట్ ఉంది, నేను చదవగలను అని మీరు అనుకొని ఎలాంటి అర్థం పర్థం లేకుండా, ఆ గైడ్లైన్స్ లేకుండా మీరు ఒక మోస పద్ధతిలో చదవటం కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నాలుగోది ఏంటంటే, మీరు టెస్ట్ సిరీస్ రాయకుండా, లేకపోతే ఆన్సర్ ఎవల్యూషన్ చేయించుకోకుండా, అదేవిధంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా గ్రూప్ 1 సాధించాలనుకుంటే అది అసంభవం. ఇవేవి అవ్వవు. తర్వాత ప్రిలిమ్స్కి చదువుదాం, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ చదువుదాం అనుకోవడం కూడా మిస్టేక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మీకు ఉన్నటువంటి తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి. మీరు గ్రూప్ 1ని సాధించాలి, దాన్ని రపరపరలాడించాలి అన్నాం కదా. ఆ రపరపరపరలాడించాలి అంటే మీరు ఇప్పటి నుంచే చదవాలి. ఇవాళ మేము గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో అత్యున్నతమైన ఉద్యోగాలు ఏమంటే గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇక దీన్ని మించినవి లేవు. అల్టిమేట్ అనమాట గ్రూప్ 1. సో పక్క రాష్ట్రాల్లో ఐఏఎస్ ఐపీఎస్ కన్నా ఎక్కడో మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో ఐఏఎస్ ఐపీఎస్ కన్నా కూడా మన రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి పోస్టులు 100 రెట్లు బెస్ట్ అనమాట. సో అంత క్రేజీ ఉంటుంది వీటికి, అంత గుర్తింపు ఉంటుంది, అంత సోషల్ స్టేటస్ ఉంటుంది, అదేవిధంగా మీకు అన్ని పవర్స్ ఉంటాయి, అదేవిధంగా అంత రెస్పెక్ట్ ఉంటుంది బయట. మరి ఇన్ని ఉన్నాయి కదా దీంట్లో. అందుకని ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. దీని మీద 1-2 ఇయర్స్ మీరు కష్టపడినా తప్పు లేదు, మీరు మీ టయాన్ని మీరు వెచ్చించినా తప్పు లేదు. దీని మీద మంచి గైడ్ లైన్స్, మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకోండి. క్లాసెస్ అనేది తీసుకోవాలా లేదనేది మీ ఇష్టం. అది మంచి గైడ్ లైన్స్, మంచి మెంటర్, మంచి టీచర్ మీకు అందుబాటులో ఉన్నారా, ఏం చదవాలి, ఎలా చదవాలి. ఇప్పుడు నా దగ్గర రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ, వీళ్ళంతా చాలామంది ఉన్నారు ప్రజెంట్ నా దగ్గర ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వీళ్ళతో పాటుగా ఫ్రెషర్స్, డిగ్రీ పాస్ అయినటువంటి కొత్తగా వచ్చినటువంటి పిల్లలు, అంటే ఎప్పుడే డిగ్రీ BA, BCom, BSc ఇంజనీరింగ్ అయిపోయి మార్కెట్లోకి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలా మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిపోయి చక్కగా ఉండి, వాళ్ళకి ఎలా ఏంటి అంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఏం చదవాలి, కరెక్ట్ పుస్తకాలు ఏం చదవాలి, ఎలా రాయాలి, ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేది మేము డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అన్నిటికి మించి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి, ఆన్సర్ రైటింగ్ ఎవల్యూషన్ చేయించుకోవాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. మీరు గ్రూప్ 1 లేదా ఐఏఎస్ అధికారి అవ్వాలనుకుంటే మీరు ఇవాళ నుంచే చదవాలి. మీకు చిన్న కథ చెప్తాను. మీరు ఆ స్క్రీన్ మీద చూస్తున్న అతని పేరు జిఆర్ మధుసూదన్, సెకండ్ ర్యాంకర్ అతను. ఆ సంవత్సరం డిప్యూటీ కలెక్టర్లు కేవలం 3 పోస్టులు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్, ఇది 2016 నోటిఫికేషన్, 18లో కంప్లీట్ అయ్యింది. సో అందులో 3 పోస్టులు ఉన్నాయి. ఆ మూడిట్లో ఒకటి గవర్నమెంటు పివి సింధ్కి ఇవ్వడం జరిగింది, 2 పోస్టులు ఉన్నాయి. సో నోటిఫికేషన్ రాలేదు, ఈయన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఇంకా టైం ఉంది కదా మధు, ఇంత అవసరమా అంటే 2 ఇయర్స్ ముందు, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ముందే స్టార్ట్ చేశాడు ఆయన. సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కన్నా కూడా నేను ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తా, క్వశ్చన్ టు ఆన్సర్ రాసి, మీకు ఆన్సర్ రాసి, మీరు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి మీకు ప్రజెంట్ చేస్తా అని చెప్పి ఆయన అలా ప్రతి క్వశ్చన్ ఇచ్చినటువంటి యూనిట్, అసలు యూనిట్ వైజ్గా కాకుండా చాప్టర్ వైజ్గా టెస్టులు పెట్టడం ఈయనతోనే స్టార్ట్ చేశాను నేను. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను గ్రూప్ 1లో అశోక్ నగర్లో, హైదరాబాద్లో చాప్టర్ వైజ్గా టెస్ట్లో, యూనిట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు రాస్తుంది యూనిట్ వైజ్గా, అందుకే కొన్ని క్వశ్చన్స్ వస్తే ఎగిరిపోతారు.
మేము పెట్టింది అట్లా కాదు. ప్రతి చాప్టర్‌కి ఒక 10 క్వెషన్స్ పెట్టి ఈయనతోనే స్టార్ట్ చేసాం. ఈయన ఇంగ్లీష్ మీడియంలో రాసాడు. ఈయనతోనే స్టార్ట్ చేసాం. ఈయన సెకండ్ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడం జరిగింది. సో, కాబట్టి ఆయన నోటిఫికేషన్‌తో పని లేదు ఆయనకి. ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా అనవసరం. అక్కడ ఉన్న 2 పోస్టులే ఓసీకి. ఆ రెండిట్లో ఈయన సెకండ్ ర్యాంకే వచ్చింది ఈయనకి. సో, మన అదృష్టం బాగుండి ఈ మధ్య గ్రూప్ 1లో ఎక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి. అటు తెలంగాణలో కూడా దాదాపుగా మళ్ళా 300+ నోటిఫికేషన్ అంటున్నారు. ఏపీలో కూడా 250+ నోటిఫికేషన్ అంటున్నారు. అప్రాక్సిమేట్లీ అంటున్నారు. సో, ఇంత పెద్ద నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు గ్రూప్ 1 అనుకుంటే అప్పటి నుంచి ఆ రోజు నుంచే మీరు క్వెషన్ పేపర్ చూడటం, ఫస్ట్ సిలబస్ ఏముందో చూడండి. తర్వాత న్యూస్ పేపర్ చదవాలి. క్వెషన్ పేపర్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎలాంటి క్వెషన్స్ వస్తాయో తెలుసుకోవాలి. సో, ఇవన్నీ మీరు చేస్తేనే అవుతారు. అంతేగా నోటిఫికేషన్ వచ్చినా చదువుదాంలే అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కానీ మీరు కానీ నేను చెప్పిన పద్ధతిలో చదివి ఈ అపోహలన్నీ వదిలేసి మీ పాటి మీ ప్రిపరేషన్, మీరు హౌస్ వైఫ్ అయినా లేదా వర్క్ చేసేవాళ్ళైనా, లేదంటే ఏదైనా ఏదైనా మాస్టర్ డిగ్రీ చదువుకునే వాళ్ళైనా, లేదా డిగ్రీ అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా, లేదా ఇంకేదైనా బిజినెస్ చేసుకుంటున్నా, మీది కరెక్ట్ టైం ఇది. ఒకసారి వచ్చి నన్ను కలవండి. అంటే సీరియస్గా వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు మాత్రమే కలవండి. ఊరికే టైం పాస్కి వస్తున్నారు ఈ మధ్య ఎక్కువ అయిపోయారు వాళ్ళు. ఊరికే వచ్చి సరదాగా అది సార్ అని చెప్పి మాది ఒక గంట టైం వేస్ట్ చేస్తున్నారు. ఆఫీస్కి వచ్చి ఫోన్స్ కాల్ చేసి వాళ్ళకి కావాల్సింది అడుగుతున్నారు, టక్కున పెట్టేస్తున్నారు ఫోన్. మేము అసలు ఏం కావాలనే లోపే. అట్లా కాకుండా సీరియస్గా ఉండేవాళ్ళు వచ్చి మమ్మల్ని కలవండి. కలిసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే తెలుసుకోండి. కాల్ చేయండి. సీరియస్ వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు తెలిసిపోద్ది మీరు ఫోన్ చేసేటప్పుడు మీరు సీరియస్గా కాదా అనేది. అట్లా. ఎందుకంటే మీ టైం కూడా ఇంపార్టెంటే కదా! నా టైంతో పాటుగా మీ టైం కూడా ఇంపార్టెంటే కాబట్టి మీరు కూడా చూసుకోండి. ఇలా ఇప్పటి నుంచి ఇవాళ నుంచే కనుక మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్ మీరు ఖచ్చితంగా అయి తీరుతారు. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. నా బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు. ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. ఓకే. కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.